మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్గా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి నేను ఇక్కడ నియమించిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రయాణికుల యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం, పారిశుధ్యం, మంచినీటి వసతి, కార్మికులకు ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా శ్రద్ధగా చూసి మా ఆర్టీసీ పెద్దలకి తెలియజేయడం, అదే రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులకి, అదే రకంగా ముఖ్యమంత్రి పెద్దలకు తెలియజేయడానికి కోసంగా నా పర్యటన ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇవాళ నేను చూసినంతట్లో మనకి మేజర్గా సమస్యలు అయితే లేవు, కానీ ప్రధానంగా ఏదైతే పారిశుధ్యం కొంత మెరుగుపరచమని చెప్పడం జరిగింది. స్వచ్ఛాంధ్ర టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి మంచినీటి వ్యవస్థని కమిషనర్ గారితో కూడా తీసుకొని అవి కూడా తొందరలో ఉపయోగపడేటట్టు చూసుకుంటాం. అదే రకంగా మన వాకాడు మీ ఈ యొక్క కనిగిరి బస్ ఏదైతే క్యాన్సిల్ అయిందో దానికి మేడం గారు మేము మాట్లాడుకున్నాం. ఈడీ గారితో మాట్లాడి త్వరలో ఎక్స్ప్రెస్ బస్సుని కూడా మీకు అనుకూలంగా పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక విషయం. అలాగే ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ అనేది మన ఏషియాలోనే అతిపెద్ద సంస్థ. సుమారుగా ఒక 40,000 కుటుంబాలు, అంటే 1,00,000 మంది సభ్యులు కలిగినటువంటి పెద్ద సంస్థ ఇది. ఈ సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని ప్రభుత్వంలో కలిపింది తప్పితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ చూపించలేదు. శ్రద్ధ చూపించకపోగా మంచి మంచి డిపోస్ అన్నిటిని కూడా తనఖా పెట్టేసి వాటిని కూడా ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కూడా మన యొక్క ఆర్టీసీని ఆర్థికంగా ఊబిలో కూరుకుపోయేటట్టు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే అనాలోచితంగా సరైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 1,00,000 మంది ఈ సభ్యులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వాళ్ళు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాలుగా రోడ్ల యొక్క దుస్థితి కారణంగానే ఎక్కువ బస్సుల నాణ్యత దెబ్బతినింది. మన వర్కర్స్కి కూడా చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే స్ట్రెస్ కారణంగా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్ పెయిన్లు కానీ, రకరకాల సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందువల్లనే మిగతా గవర్నమెంట్ వ్యవస్థలకిను ఆర్టీసీ వ్యవస్థకు సమానంగా చూసి వాళ్ళకి ఏదైతే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వాలనో అట్లా చూస్తే వీలు కాదు. మేము కూడా బోర్డులో ఉన్నటువంటి వాళ్ళం అందరం మాట్లాడుతున్నాం, ప్రభుత్వంతో కూడా దఫదఫాలు చర్చిస్తున్నాం. ఆ రకంగా హెల్త్ బెనిఫిట్స్ మిగతా వాళ్ళకంటే భిన్నంగా మన వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు 3,000 మంది కార్మికులు ఇంకా చాలా మనకు తక్కువగా ఉన్నారు. దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటప్పుడు ఉన్నటువంటి కార్మికులకి మన బర్డన్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఆ రకంగా డిఎంలు కానివ్వండి, మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ రకంగా ఒత్తిడికి గురవుతున్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆల్టర్నేటివ్ కొత్త ఉద్యోగస్తులన్నా తీసుకోవాలి, లేదంటే ఆల్టర్నేటివ్గానైనా సరే ఈ ఆంకాల్ డ్రైవర్స్ని కానీ, కండక్టర్స్ని కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకపోయినట్టయితే ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి వర్కర్స్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మేము బోర్డులో చర్చిస్తాం. కాబట్టి త్వరలోనే మనకి ఆర్టీసీ నష్టాల్లో నుంచి బయటపడడానికి కోసంగా నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కువగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి. 36,000 ఎలక్ట్రికల్ బస్సులు మనకు రాబోతూ ఉన్నాయి. అవి వచ్చే లోపుగా పట్టణాలకు కూడా ఒక 700 బస్సులు ముందుగా కూడా శాంక్షన్ కూడా చేశారు. దానికి కావాల్సినటువంటి ఏదైతే మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే దాంట్లో టెండర్స్లో ఉన్నారు. కాబట్టి మధ్యలో ఒక 960 బస్సులు కూడా మళ్ళీ కొనుగోలు చేయడానికి, డీజిల్ బస్సులను కూడా కొనుగోలు చేయడానికి బోర్డు ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే కరోనా తర్వాత చాలా గ్రామాలకి బస్సులు ఆ రోజుల్లో ప్రయాణికులు లేని కారణం చేత, నష్టాలు ఉన్న కారణం చేత ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రయాణికుల కోరిక ఉంది కాబట్టి ఆ రకంగా కొన్ని బస్సులు కూడా మాకు అత్యవసరంగా ఉందని మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఆ దిశలో మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బస్సులు క్లీనింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే మా ఆర్టీసీ బస్టాండ్ క్లీనింగ్ చేయడం కానీ, లేకపోతే మాకున్న టాయిలెట్స్ క్లీనింగ్ చేయడం కానీ, వీటిల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాంట్రాక్టర్స్ ఎక్కడో ఉంటున్నారు, డిఎంలకి వాళ్ళు కొంత మాట వినని పరిస్థితి ఉంది. అది మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. వాళ్ళని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వాటన్నిటిని మెరుగుపరిచేదానికోసంగా మేము చక్కని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం.